ఇక తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలయ ముట్టడికి యత్నించారు వామపక్ష విద్యార్థి సంఘాలు. కంచగచ్చిబౌలి భూములు అమ్మే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓయూలో నిర్బంధ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. విద్యార్థి నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కంచగచ్చిబౌలి భూములు అమ్మే నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సెక్రటేరియట్ నుండి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అనుష, కాసేపటి క్రితమే పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు ఇక్కడికి సెక్రటేరియట్ ముట్టడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం సెక్రటేరియట్ దగ్గర ఒక యుద్ధ వాతావరణం లెక్క, ఎందుకంటే 4 వైపులు సెక్రటేరియట్కి ఉంటాయి. అటు సౌత్ గేట్ కానీ, నార్త్ గేటు, బ్యాక్ సైడ్ గేట్ ఉంటాయి. ఈ గేటు వైపు అందరు కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. కాసేపటికైతే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడంతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. సౌత్ గేట్ కు లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే అక్కడి నుంచే విఐపీలు వెళ్తుంటారు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్తుంటారు. అటువైపు వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు విద్యార్థి సంఘ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ తెలంగాణ తరహాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బయటికి రాకుండా ఉండడానికి వాళ్ళకి ఎక్కడిది హక్కు అంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వచ్చారు. ఇక్కడికి ముట్టడించిన వాళ్ళు అత్యధిక మంది, దాదాపు 20 మంది పైగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ వాతావరణం, ఇంకా పోలీసులు వెహికల్స్ అందరూ ఇక్కడే ఉన్నాయి. నలువైపులా ఎక్కడ చూసినా పోలీసులు బారికేడ్లు పెట్టారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళ వెహికల్స్ అవన్నీ కూడా పెట్టినటువంటి సందర్భం అవుతుంది. మనం చూపిస్తున్నటువంటి ఆ ప్లేస్ లోనే వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని వివిధ స్టేషన్లకు తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 400 ఎకరాల ల్యాండ్ కి సంబంధించినటువంటి వివాదం గడిచిన 4-5 రోజులుగా నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ చేసింది. క్లారిటీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ భూమిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా తాము ఈ నిరసన చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు గొంతు కలిపారు. మొత్తం అటు కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తో పాటు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా, స్కాలర్స్ అందరూ కూడా అక్కడికి ముట్టడికి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఒక పక్క సెక్రటేరియట్ ముట్టడికి, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ర్యాలీగా చాలా మంది వెళ్లారు. ఇప్పటికే పొలిటికల్ ఖచ్చితంగా దీని వెనుక మోటో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదని ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, మిగతా నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీని వెనుక ఎవరో నడిపిస్తున్నారని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద ఒక ఇష్యూగా మారింది రాష్ట్రంలో. ఈ 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే హెచ్సికు ఆనుకున్నటువంటి దాన్ని మరొక కంపెనీకి అప్పచెప్పడం కోసం ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు గొంతు నేతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ సెక్రటేరియట్ వాతావరణం, ఎందుకంటే ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ విజిటర్స్ అందరు ఇక్కడికి వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళందరూ కళ్ళు కప్పి విద్యార్థులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఏ క్షణంలోనైనా మరికొంతమంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి చాలా చోట్ల కూడా వెహికల్స్ పెట్టారు. 10ల సంఖ్యలో వివిధ గేట్లు ఏర్పాటు చేశారు. ఐడి కార్డు ఉంటేనే లోపల దాకా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ ఏరియాలో తిరగాలంటే మీడియా పీపుల్ కావచ్చు, అదేవిధంగా విజిటర్స్ కావచ్చు, సాధారణ వ్యక్తులు కూడా అటు ఇటుగా తిరుగుతుంటారు.
చేస్తుంటారు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా విద్యార్థులు ఇటువైపు కనిపిస్తే వాళ్ళు ఐడి కార్డు అడగడమో లేదా ఎందుకు వచ్చామని అడగడం లాంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున గడిచిన 4-5 రోజులుగా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. డైలీ యాక్టివిటీ పెద్ద ఎత్తున చేస్తున్నాడు. నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నాయి. కనుక ఈ రోజు ఒక అడుగు ముందుకేసి సెక్రటరియట్ ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో ఇప్పటికే 20 మంది పైగా ఇక్కడికి రావడం జరిగింది. మరికొంతమంది మధ్యాహ్నం కూడా వస్తారనే సమాచారం ఉంది. దీంట్లో ఏఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కావచ్చు, ఏబీవీపీ ఇట్లా విద్యార్థి సంఘాలు ఎన్ఐసియు మినహాయించి మిగతా విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ముట్టడికి బయలుదేరారు. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. బట్ ఏదైనప్పుడు కూడా ఈ సాయంత్రం వరకు కూడా మరికొంతమంది వస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భారీ వెహికల్స్ పెట్టారు, పోలీసు వాహనాలు ఉంచారు. కనుక ఈ ఏరియాకు ఒక నిశ్చిత ప్రదేశంగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. మొత్తానికైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో రాష్ట్రంలో ఒక ఇష్యూ అయితే పెద్ద ఎత్తున నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నరేందర్, ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు మద్దతు పలకడానికి ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చూసాం, కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. 400 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ని మేము గత ప్రభుత్వం ఏదైతే చేసిందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో అలాంటిది ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. ఒకవేళ ఏ కంపెనీకి అప్పచెప్పినా కూడా మేము ఆ 400 ఎకరాలను వెనక్కి తీసుకుంటాం. ఎవరు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావద్దని చెప్పారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పిలుపునిస్తుందని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి విద్యార్థులకు మద్దతుగా, పర్యావరణ ప్రేమికులకు మద్దతుగా మేము ఒక ర్యాలీ తీయబోతున్నాము. అది ఈ రోజా రేపా అనేది మేము చెప్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కనుక అక్కడికి వెళ్తే దాని వెనుక మేము ఉన్నామనేటువంటి నేపం అంటగట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మేము వెళ్లడం లేదన్నటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతోంది. మొత్తానికైతే అటు బీజేపీ, బీఆర్ఎస్ దీని వెనుక ఉండి నడిపిస్తున్నాయన్నటువంటి విషయాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా మేమేం చేయట్లేదు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ దాదాపు అక్కడ 1000-1500 ఎకరాల దాకా ఉంటుంది. ఈ 400 ఎకరాలు కూడా అందులో భాగమైనటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు చెప్తున్నట్టు నేపథ్యం కావచ్చు, విద్యార్థి నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం కావచ్చు. కనుక అక్కడ వాతావరణం అయితే ఒక యుద్ధ వాతావరణం లెక్క ఉంది. అక్కడ అటు పోవడానికి వెహికల్స్ కావచ్చు, అదే సమయంలో ఎవరు సాధారణ ప్రయాణికులు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైపు వెళ్ళినా కూడా వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం మొన్న చూసాం. మహిళలను చూడకుండా కూడా చాలా మంది పోలీసులు వాళ్ళని నెట్టేయడం కావచ్చు, లేదంటే లోపల పడేయడం కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు అయితే జరిగాయి. మొత్తానికైతే అక్కడ ర్యాలీగా పెద్ద ఎత్తున అక్కడ తీస్తున్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలాంటి వాతావరణం ఉంది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇదే రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవి కూడా ప్రభుత్వ ల్యాండ్ ని ఇష్టానుసారంగా అమ్మడానికి వీలు లేదు అనే ఉద్దేశంతోనే విద్యార్థులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి అనుగుణంగానే వివిధ సంఘాలు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో కనుక ఇది పెద్ద ఇష్యూగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా అదే స్థాయిలో మేము ఏమాత్రం వెనక్కి తగ్గమన్నటువంటి రీతిలో ఉంది. అది పూర్తిగా హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో ఈ విషయం మీద మేము పోరాడి సాధించుకున్నటువంటి ల్యాండ్ ఇది. దీనికి హెచ్సియుకు సంబంధం లేని ల్యాండ్ కనుక దీని ప్రజా అవసరాల కోసమో లేదంటే ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల అన్నటువంటి విషయం అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ ఇష్యూ పెద్ద ఎత్తున జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2-3 రోజుల పాటు ఈ ఇష్యూ పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ హెచ్సియు ఇష్యూ పెద్ద టాపిక్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.